తండ్రిది ఏదో ఫంక్షన్ పెట్టినప్పుడు ఆ ఫంక్షన్కి వెళ్ళాను. అప్పుడు కొంచెంసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ ఇంటికి వచ్చింది. ఇంటికి రావడం కూడా పూర్తిగా ఫ్యామిలీ దీనికన్నా మొన్న వాళ్ళ ఆయన వచ్చి పెళ్లికి పిలిచాడు. ఇదంతా పెద్ద రాజకీయ ప్రాధాన్యత ఉన్నటువంటి మీటింగ్ కాదు. మారిన పరిస్థితుల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ స్ట్రెంత్ అయ్యే అవకాశం ఉందా? నాయకత్వం మారింది, మొత్తాన్ని మారినాయి కదా, కొత్త ఊపేలా వస్తుందండి కాంగ్రెస్ జనరల్ వాళ్ళు. న్యాచురల్ గా రాజశేఖర రెడ్డి కూతురు అనేటప్పటికి పబ్లిక్ లో ఒక రికగ్నిషన్ ఉన్నటువంటి ఫిగర్. పెద్ద ఇంట్రడక్షన్ అక్కర్లేదు, అది స్ట్రెంగ్త్ అవుతుంది. ఫస్ట్ రాజశేఖర రెడ్డి ఎలాగైనా ఒక లెవెల్కి వెళ్ళిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత ఈ స్టేట్ లో అంత ఎవరు లేరు. ప్రజలకి ముఖ్యంగా బిలో పవర్టీ లేని వాళ్ళకి ఒక ముద్ర ఇస్తాడు. సో అటువంటి మహామనిషి కూతురు అంటే న్యాచురల్ గా చాలా స్ట్రెంగ్త్ అవుతుంది పార్టీకి. చూద్దాం, లెటర్స్ పునర్వైభవం వస్తుందంటారా కాంగ్రెస్ కి? మళ్ళీ అధ్యక్ష పదవి ఇచ్చారండి షర్మిలకి. పునర్వైభవం అని చెప్పడానికి 2 నెలల ఉంది ఎలక్షన్, అంత ఏమీ చెప్పలేం. కానీ డెఫినెట్ గా షర్మిల ప్రెసిడెంట్ అనేటప్పుడు కాంగ్రెస్ లో ఒక ఊపు వస్తుంది. అట్లీస్ట్ మీరు అందరూ వచ్చారుగా, కహానీ కిస్మత్కి అంటారు. సోనియా నుంచి సందేశం తీసుకురావాలి. ఇవన్నీ మామూలుగా ఉంటాయి. ఇవన్నీ పెద్ద ఆహ్వానం అని కాదు, మామూలుగానే వచ్చేయచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, ఆహ్వానించాడు. అలా ఆహ్వానం అనేది పెద్ద కాదు. వచ్చినప్పుడు మామూలుగా అంటాం, వచ్చేయచ్చు కదా నువ్వు అని. అంటే నాకు ఇలా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చెప్తాను. నేను తర్వాత రిటైర్ అయిపోయాను, ప్రకటించి 10 ఏళ్ళు అయింది, హ్యాపీగా ఉన్నాను. నాకు ఎప్పటికైనా సరే, నేను ఎన్నోసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, ఎనీ డే కాంగ్రెస్ చేయగలిగినట్టుగా వేరే ఏ పార్టీ కూడా డెలివరీ సిస్టమ్ లేదు. కాంగ్రెస్లో డెఫినెట్గా అందులో కరప్ట్ పీపుల్ ఉండొచ్చు, రకరకాల స్కాములు జరిగి ఉండొచ్చు. ఏం జరిగినా సరే అల్టిమేట్గా ఈ కంట్రీలో మొత్తం లెక్కేసుకుని మీరందరూ ఎవడన్నా సరే, మీరంతా ఇందులో ఉన్నారుగా, ఒక ఆదివారం కూర్చుని మీలో మీరు డిస్కస్ చేసుకోండి. డెఫినెట్గా కాంగ్రెస్కి ఉన్న డెలివరీ సిస్టము, ఒక సిస్టమైజ్డ్ రూలింగ్ చేయగలిగినటువంటి సమర్థత ఉన్న పార్టీ కాంగ్రెస్. మన స్టేట్లో కాంగ్రెస్ బలపడడం అనేది ఎందుకు అవసరం అంటే, మన స్టేట్కి యాక్ట్ ఏదైతే చేశారో ఆ యాక్ట్లో స్పెషల్ కేటగిరీ స్టేటస్ పెట్టారు, పోలవరం పెట్టారు. వాళ్ళు ఏమనుకున్నారంటే, బహుశా ఈ 2 అయితే మా మీద వచ్చినటువంటి కోపం అంతా పోతుంది అనుకుని ఉంటారు. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కానీ ఆ రెండింటి సాధనలో వెనకబడిపోయి ఉన్నారు. కానీ దాని మీద ఏం పట్టుపట్టలేకపోయారు. ఫర్ వేరియస్ ఏమో జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో కాంక్లేవ్లో చెప్తున్నాడు, నేను ఏం చేసినా బీజేపీ గవర్నమెంట్ దగ్గరగా ఉండకపోవడం ఓన్లీ ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ అని ఆయన చెప్తున్నాడు. ఇంతకన్నా ఇంట్రెస్ట్ ఆఫ్ ది స్టేట్ ఏముంటుంది?